హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే వన్ప్లస్ నార్డ్ 3 కొన్ని ఫ్యూచర్స్ అయితే చూద్దాం అనమాట. ఇది అఫీషియల్ అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు మన ఇండియాలో అయితే. ఈ మంత్లో అయితే మనకైతే లాంచ్ అయితే అవుతుంది అనమాట, మార్చిలోనే. ఎగ్జాక్ట్గా డేట్ అయితే తెలియదు మనకైతే. ఈ మంత్లో అయితే మనకైతే ఈ మొబైల్ అనేది లాంచ్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా మనకైతే డేట్ అయితే తెలియదు అనమాట. దీంట్లో అంటే కొన్ని ఫ్యూచర్స్ అయితే చెప్తా. లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ వన్ప్లస్ నార్డ్స్ కన్నా ఈ మొబైల్లో కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ అయితే యాడ్ చేశారనమాట. అలాగే ఇంకా ఏమైనా లైక్ కొడితే అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. మన మొబైల్స్ గురించి అయితే వస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎవరన్నా మొబైల్స్ టెక్ ఛానల్ ఇలాంటి ఏమన్నా ఫాలో అవుతా అంటే మన కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన కూడా కొంచెం టెక్ ఛానల్ కేటగిరీ కాబట్టి. ఓకే, ఇంకా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామన్నా. ఫస్ట్ అయితే దీని ప్రైస్ వచ్చి మనకైతే 30K అనుకుంటాను నేనైతే. మామూలుగా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 30K ఉంది. అండ్ 30K అంటే 30,000 అనమాట. కొంతమందికి తెలియదు కదా 30K అంటే, అందుకని 30,000 అనమాట. 30K అంటే 40K అంటే 40,000 అట్ట. ఓకే, ఫస్ట్ అయితే మనకైతే నేనైతే 30,000 అయితే అనుకుంటాను ఈ మొబైల్ ప్రైస్ అయితే. అంతకాడికి ఇంకా ఎక్కువ బెటరు నార్డ్ సిరీస్ అనేది. దీని ఫీచర్స్ అయితే మనకైతే స్టార్టింగ్ 8GB ర్యామ్తో అయితే వస్తుంది. మనకైతే 6GB ర్యామ్ కూడా వస్తుంది. ఇంకా మనకు అఫీషియల్గా లాంచ్ అవ్వలే కాబట్టి మనకైతే 6GB ర్యామ్ కూడా ఇస్తాడనమాట మొబైల్ అనేది. ఇంకా మనకైతే ప్రాసెసర్ వచ్చి MediaTek 9000 డైమెన్సిటీ అయితే వాడాడనమాట. దీంట్లో అయితే మనకైతే స్నాప్డ్రాగన్ అయితే ఇవ్వలేదు. మీడియాటెక్ అయితే వాడాడు దీంట్లో అయితే 9000. ఇంకా అలాగే అయితే మనకైతే కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా వచ్చి మనకైతే 50 మెగాపిక్సెల్. అలాగే ఇంకా సెకండ్ కెమెరా వచ్చి మనకైతే 8 మెగాపిక్సెల్. ఇంకా మూడో కెమెరా వచ్చి మనకైతే 2 మెగాపిక్సెల్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరాకి వచ్చినట్టయితే మనకైతే ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది మనకైతే ఫ్రంట్ కెమెరా. అలాగే ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 4500 mAh బ్యాటరీ అనమాట. అలాగే ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకైతే 6.5 ఇంచెస్ అనమాట డిస్ప్లే అనేది మనకైతే. అలాగే ఇంకా ఇది మనకైతే కస్టమ్ యూఐలో అయితే మనకు ఆక్సిజన్ ఓఎస్ మీద రన్ అవుతుంది అనమాట యూఐ అయితే. అలాగే ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఆండ్రాయిడ్ 13 మీద అయితే మనకైతే రన్ అవుతుంది అనమాట మనకైతే. అలాగే ఇంకా దీంట్లో అయితే మనకు కొన్ని గ్రాఫిక్స్ అయితే పెంచాడనమాట మనకైతే బ్రైట్నెస్. అలాగే దీంట్లో అయితే మనకైతే ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అంటే AMOLED కన్నా కొంచెం బెటర్ అనమాట. AMOLED ప్లస్ అయితే అనుకోండి మన భాషలో అనుకుంటే. ఓకే, ఇంకా మనకైతే పిక్సెల్ డెన్సిటీ అయితే మనకైతే 405 అనమాట మనకైతే. అలాగే మీకైతే పంచ్ హోల్ కెమెరా అనమాట. మీకు మిడిల్లో అయితే డిస్ప్లే మిడిల్లో కెమెరా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇంకా 120 రిఫ్రెష్ రేట్ కూడా ఉంది మనకైతే మల్టీ టచ్ స్క్రీన్ కూడా ఉంది. అలాగే క్యాపాసిటివ్ టచ్ స్క్రీన్ కూడా ఉంది అనమాట దీంట్లో అయితే. అలాగే ఇంకా మీకైతే 1.8 అపేచర్తో అయితే వస్తుంది అనమాట. మీకు 50 మెగాపిక్సెల్ అనేది వైడ్ యాంగిల్ అనమాట. అలాగే ఇంకా 8 మెగాపిక్సెల్ వచ్చి మనకైతే 2.25 అపేచర్తో వస్తుంది అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. అయితే ఇంకా లాస్ట్ కెమెరా అంట 2 మెగాపిక్సెల్ వచ్చి మ్యాక్రో కెమెరా అనమాట. 2 మెగాపిక్సెల్ అనేది మీకు ఇంకా 2.4 అపేచర్ వస్తుంది 2 మెగాపిక్సెల్ అయితే. ఇంకా మనకైతే సెన్సార్స్ అయితే మనకైతే సెన్సార్ కూడా ఉందన్నమాట దీంట్లో. మనకైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అలాగే ఆటో ఫోకస్ కూడా ఉంది మనకైతే. అలాగే బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది అన్నమాట మనకైతే. అలాగే డిజిటల్ జూమ్ ఉంది, ఆటో ఫ్లాష్ ఉంది, ఫేస్ రికగ్నైజ్ ఉంది. అంటే మనకైతే ఫేస్ లాగా ఉంది కదా, అది కూడా ఉందన్నమాట. టచ్ టు ఫోర్స్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైంటుంది అనమాట. మీకైతే దీంట్లో HDR కూడా ఉందన్నమాట. HDR సపోర్ట్ కూడా ఉంది మనకైతే. మీరు HDRలో కూడా మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. అలాగే కొన్ని డిస్ప్లే అయితే బాగా ఇచ్చాడు అన్న దీంట్లో అయితే. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినైతే మనకైతే 16 మెగాపిక్సెల్ ఇచ్చాడు కదా ఫ్రంట్ కెమెరా. మనకైతే వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. వైడ్ యాంగిల్ అలాగే 2.5 అపేచర్ వస్తుంది అనమాట మనకైతే ఫ్రంట్ కెమెరా. అలాగే ఇంకా మనకైతే దీంట్లో అడాప్టర్ వచ్చి మనకైతే 100 వాట్ అడాప్టర్ అయితే వేసాను. మీకైతే గంట లోపల మీకైతే ఎక్కేస్తుంది 100% అయితే ఛార్జింగ్ అయితే. మీకు అయితే Type-C కేబుల్తో అయితే వస్తుంది అనమాట. ఇంకా 6GB ర్యామ్ 128GB మనకైతే ప్రైస్ ఎగ్జాక్ట్గా మనకైతే తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేం. అలాగే దీంట్లో 5G సపోర్ట్ కూడా ఉంది మనకైతే. అలాగే మనకి 5G సపోర్ట్ కూడా ఉంది. కొత్తగా మనకు డిజైన్ చేసిన GPS ఉంది అనమాట. GPS ఈ నడమ అయితే కొన్ని
జీపీఎస్ అయితే తయారు చేశాడు అనమాట ఒకటి అయితే. ఆ జీపీఎస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశాడు. ఇంకా మనకైతే యూఎస్బి ఛార్జింగ్, ఓకే, మనకైతే రివర్స్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట దీంట్లో అయితే. మనకైతే ఆప్టికల్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది దీనికైతే, ఆప్టికల్స్ అయితే. లైట్ సెన్సార్ కూడా ఉంది, లైట్ సెన్సార్ అన్నీ అయితే ఉన్నాయన్న దీంట్లో అయితే మనకైతే. ఓకే అన్న, ఇంకా ఈ మొబైల్ ఫ్యూచర్స్ ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద అయితే కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ అయినా వీడియో చేస్తాను లాంచ్ అయిపోయిన తర్వాత మొబైల్ అనేది. ఓకే, ఇంకా బాయ్ అందరికీ, సీ యూ టుమారో. ఈ వీడియో నేస్తే లైక్ కొట్టండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కింద అయితే కామెంట్ అయితే పెట్టండి, నేను లాంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఈ మొబైల్